నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి శని వక్రగతి అన్నది ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రస్థితి 138 రోజుల పాటు జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని వక్రగతి పొందటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత 5 గ్రహాలకు మాత్రమే వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది. అంటే మన పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా ఆ 5 గ్రహాలు అనేవి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులు ఎల్లప్పుడూ వక్రస్థితిలోనే ఉంటారు. అంటే అంతరిక్షంలో ఏదైతే మన స్పేస్లో గ్రహాలన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా రొటేట్ అవుతుండగా కొన్ని ప్లానెట్స్ ఎలా ఉంటాయంటే దాని యొక్క వెలాసిటీ తగ్గుతుంది, అంటే వేగం తగ్గుతుంటుంది. ఉదాహరణకి ఏమిటంటే 2 కార్లు 100 కిలోమీటర్లు ఫాస్ట్గా వెళ్తుండగా ఒక కారు ఉన్నట్టుండి 80 కిలోమీటర్ల ఫాస్ట్ వేగాన్ని తగ్గించుకుంటాడు. అంటే అన్ని గ్రహాలు రొటేట్ అవుతుండగా పరిభ్రమణం చెందుతుండగా శని దాని యొక్క వేగాన్ని తగ్గుతుంది. అంటే దాని యొక్క వేగం తగ్గింది అంటే అది వక్రస్థితిలోకి వెళ్ళినట్టు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు. రిట్రోగ్రేడ్ అంటారు. రిట్రోగ్రేడ్ అంటే తిరోగమనము, వక్రగతి అని అంటారు. అంటే వక్రం అంటే ఏమిటంటే వెనక్కి వెళుతున్నట్టు అర్థం. భూమి మీద ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుందనంటే ఆ గ్రహం వెనక్కి వెళ్ళిపోతుంది అని అర్థం. కానీ అక్కడ దాని యొక్క స్పీడ్ మాత్రమే తగ్గుతుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ అనే గురుత్వాకర్షణ శక్తి మన మీద ఉంటుంది కాబట్టి ఆ ఫలితాలను ఆ విధంగానే తీసుకోవాలి. అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని చూస్తే 3, 6, 11 స్థానంలో శని మంచి చేస్తాడు. మిగతా స్థానంలో మిశ్రమైన ఫలితాలు, మిగతా స్థానం చెడు ఫలితాలు ఇస్తాడు. మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారం, 9వ స్థానంలో శని ఉన్నాడు. అష్టమ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశం అనేది ఉంటుంది వక్రస్థితిలో ఉండటం వల్ల. అంటే 8వ స్థానాన్ని కూడా 9ని 8ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే దిస్ ఈజ్ ద రిట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రిట్రోగ్రేడ్లో ఉండే ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ ఉండే అవకాశాలు, ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. పెండ్లి పనులు పూర్తిగా అవుతాయి. అంటే వివాహాది సంబంధించిన విషయాలు, పెండ్లి పనులు పరిపూర్ణంగా అయ్యే అవకాశాలు ఉండటం. వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు వీళ్ళు. అంటే ఒక ఎస్టిమేషన్ వేస్తారు, ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్రణాళికలన్నీ కూడా నెరవేరుతాయి అని అర్థం. సోదరుల యొక్క మద్దతు, కుటుంబంలో సోదరుల యొక్క మద్దతు బాగా లభిస్తుంది. అంటే సపోర్ట్, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా కూడా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం, దుస్తులు కొనుగోలు, ఉద్యోగంలో మార్పులు, అదే ఉద్యోగంలో స్థానచలనం లాంటివి జరగటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, మరొక ప్రదేశానికి వెళ్ళే అవకాశం. అంటే ఎగుమతి దిగుమతులు చేసే వ్యాపారం చేసే వాళ్ళందరికీ లాభం కలుగుతుంది. అంటే ఎగుమతి దిగుమతి చేస్తుంటారు, వాళ్ళకు కూడా మంచి లాభాలు కలుగుతాయి. తల్లితో అనుబంధ బాంధవ్యం, అంటే మదర్ యొక్క సపోర్ట్ ఉండటం. అలాగే వాహన సౌఖ్యం, అంటే వాహనాలు కొనుగోలు చేయటం అన్న జరుగుతుంది. వాహనం మీద లగ్జరీ లైఫ్ అనుభవించే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. అలానే 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకోవచ్చు, ఎనీ వెహికల్. ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు పెరగటం, పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేస్తాం, అనవసరంగా ఎక్కువగా పెట్టుబడులు పెడితే మనకు నష్టం వచ్చే ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది. అవును గురుగారు. నష్టం రాకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటే ఏంటంటే తక్కువ అమౌంట్ తోటి వ్యాపారాన్ని చేయాలి. అంటే మన కాలం కలిసి రాలేదు అని అంటే మనం మితభాషిగా ఉండాలి, మితంగా ఖర్చు పెట్టాలి,
కాలానికి అనుగుణంగా వెళ్ళటం అనేది చాలా మంచిది. ప్రతిసారి మందే కాలం ఉండదు కదా, అవును. కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి జీవితంలో ఉంటాయి. కాబట్టి కాలానికి తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఒకటి ఉంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రత్యర్థులు అంటే ఉద్యోగం పక్కన సహచరులు ఉండొచ్చు, మన ఇంటి ముందు వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఇవ్వలేకపోవచ్చు. అంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం పట్ల కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. అంటే ఉద్యోగులకి తోటి సహచరులతోటి మటుకు కొద్దిగా ప్రతి విషయాన్ని వాళ్ళకి జారబెట్టకూడదు. వర్తక వ్యాపారం చేసేవాళ్ళు ఆర్థిక లాభాలు బాగా పెరుగుతారు. అంటే వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలానే కొన్ని దానితో పాటు పుంజుకుంటారు, సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు. సవాళ్ళు అంటే ఏమిటి? ఎవరొకడు మంచోడో చెడ్డోడో ప్రపంచంలో ఉంటారు, అందరూ మంచివాళ్ళు ఉండరుగా. అవును గురుగారు. దాన్ని కొంచెంగా తట్టుకొని నిలబడగలాలి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి మంచి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటు వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు గతం కంటే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనేది మెరుగుపడటం, సంబంధ బాంధవ్యాలు బాగా పెరగటం, బంధువులతో స్నేహితులతో మటుకు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటమే మంచిది. చాలామంది కూడా రాసుకొని పూసుకొని తిరుగుతుంటుంటారు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు అవుతాయి. అవును గురుగారు. లిమిటెడ్గా ప్రవర్తించాలి జీవితంలో. అంటే అతి వినయం దోర్త లక్షణం అంటారు చూసారా. అలానే కొంతమందితోటి మనం ఎంత కలిసినా కూడా మనం మంచివాళ్ళమైన ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు ఈ ప్రపంచంలో. నేను వాహనం మీద వెళ్తున్నానయ్యా, పర్ఫెక్ట్గా నేను పోలీస్ డిపార్ట్మెంట్ అనుసరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నానని చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఏదైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నా ఎదుటివాడు పాటించకపోతే మనల్ని గుద్దుతాడు, అంతే కదా. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. పెట్టుబడుల విషయంలో ఏది కూడా ఈ నూతన వ్యాపారం చేసే వ్యక్తులు భాగస్వామ్య విషయంలో కానీ పెట్టుబడుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తాం మంచిది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? వీళ్ళకి భయం కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎన్నిసార్లు చదవాలి గురు? అది 27 సార్లు చదవాలి. విద్యార్థులు తప్పకుండా సరస్వతీదేవి అమ్మవారి యొక్క ప్రార్థన, అలానే ఏదైతే వాళ్ళు దత్తాత్రేయ స్వామి పారాయణము దత్త కవచం చదువుకుంటే మంచి జరిగే అవకాశం. దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణము దత్త కవచం చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.